మాజీ మంత్రి కొడాన్నానికి మైండ్ పోయిందా లేదో మందు దాగి మీడియా ముందుకు వచ్చాడా ఈరోజు నాకైతే అర్థం కాలే. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఆయన రాజకీయాల నుంచి ఇక రిటైర్ అయిపోవడం కరెక్టేమో అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం నారా లోకేష్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో ఏ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పటం కోసం ఏదో కొడానాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు, హాఫ్ నాలెడ్జిని బయట పెట్టుకున్నాడు. మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తా, చూడండి, ఒక్కసారి చూడండి. నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా. ఇక్కడ ఆయన చెప్పాలనుకుంటుంది ఏంటంటే హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా ఆయన కుమారుడు హర్యానాలో ఉపాధ్యాయుల నియామకాల స్కామ్ లో ఇరుక్కొని ఆ కేసులో దోషులుగా తేలి 10 సంవత్సరాల జైలు శిక్ష వాళ్ళకి కోర్టు విధించడం జరిగింది. ఇక్కడ ఓం ప్రకాష్ చౌతాలాని ప్రకాష్ సింగ్ బాదల్ చేసి పడేశాడు కొడాన్నాని. అతను హర్యానా ముఖ్యమంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి కూడా తెలియని పరిస్థితిలో కొడాన్నాని ఉన్నాడు. రాష్ట్రాన్ని మార్చేశాడు, పేరుని మార్చేశాడు. ఓం ప్రకాష్ చౌతాలాని ప్రకాష్ సింగ్ బాదల్ చేసి పడేశాడు. సరే, ఇది పోనీయండి, జాతీయ విషయాలంటే కొడాన్నానికి సబ్జెక్ట్ లేదు అనుకుందాం. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని, ఇప్పుడు విరూపాక్షి ఏ జిల్లా అండి, నిన్ను అరెస్ట్ అయ్యాడు, కర్నూలు జిల్లా ఆరూరు ఎమ్మెల్యే కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కదా. ఆ ఎమ్మెల్యేని కర్నూలు జిల్లా ఎమ్మెల్యేని పట్టుకొని అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అంటాడు. ఒకసారి వినండి. నిన్న అనంతపూర్లో విషయాల్లో మన ఎమ్మెల్యే చూశారు కదా విరూపాక్షి. సరే, ఇది కూడా కాదు, ఇంకొక విషయం. ఇప్పుడు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, ఆ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని పట్టుకొని తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి అంటాడు. ఒక్కసారి వినండి. అనంతపూర్లో తోపుతుర్తి చంద్రశేఖర్ విన్నారుగా. ఇది అంటే ఎంత ఆప్నాలజీగా కొడానని మాట్లాడాడు అంటానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అంటే మైండ్ పోయిందా, లేదు మందు దాగి మీడియా ముందుకు వచ్చాడా, లేదంటే వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ తప్పైందా? పాపం పక్కన అందరూ కవర్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, పక్కన చెప్తూనే ఉన్నారు. అక్కడ పక్కన చెప్పటి కొన్ని కరెక్ట్ అయినా మాట్లాడుతున్నాడు, లేకపోతే మొత్తం తప్పులే. అంటే నాలెడ్జి లేకుండా రావటం, విషయాన్ని తెలుసుకోకుండా రావటం, ఏదో జగన్మోహన్ రెడ్డి కోసం ఏ మాట్లాడినా చెల్లుబాటు అయితే జనం నమ్మేస్తారులే అనే దాంట్లో మాట్లాడటం ఏమనాలి కదండి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ ద్వారా, తన మాటల ద్వారా పరువు తీస్తూనే ఉన్నాడు. మొన్ననేగా జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పర్రాజు విషయంలో ప్రెస్ మీట్ పెట్టి సిదిరి అప్పర్రాజు కుమారుని వెనకేసుకు రాబోయి చనిపోయిన దానయ్యకి సిదిరి అప్పర్రాజు కుమారుడు సిపిఆర్ చేశాడని మాట్లాడాడు. ఆ సిపిఆర్ అంటే ఏందని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంటే అది పెద్ద ట్రోల్ అయింది. మరి మినిమం సబ్జెక్ట్ లేకుండా మీడియా ముందుకు ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది. అయినా చనిపోయిన దానయ్యకి సిపిఆర్ చేయటం ఏందండి? అయినా అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు, గుండెపోటు కాదు అతనికి వచ్చింది. గుండెపోటు వచ్చినోడు సిపిఆర్ చేస్తారు, యాక్సిడెంట్ అయినోడు సిపిఆర్ చేయటం ఏంది? యాక్సిడెంట్ గురిగానే బ్లడ్ కారుతున్నప్పుడు వెంటనే అంబులెన్స్ ని పిలిపించి, లేదు తన సొంత కార్ అయినా తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కానీ సిపిఆర్ చేయటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి తన ఆపనాలజీ మొన్న బయట పెట్టుకున్నాడు, కొడాన్నాని ఇవాళ బయట పెట్టుకున్నాడు. ఇక్కడ వైసీపీ నాయకులంతా తమ పరువు తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్తే మనం వినాలి, మన కర్మ కాకపోతే. అసలు వీళ్ళకి డిఎస్సీ అంటే ఏందో తెలుసా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సీ అన్న ఇచ్చారా? ఇలా వీళ్ళు చెప్తే మనం వినాలా? ఇంత దురదృష్టకరమా? ఇంత కర్మ మనకి పట్టిందా? ఏమంటారు? మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.